श्रीगुरुभ्यो नमः। आदौ देवकी देवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान् पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनशम्भुः भगवान् बादरायणः। ओं नमो भगवते वासुदेवाय। ओं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। 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 इदानीं वयं सर्वे चतुर्थस्कन्धे श्रीमद्भागवतमहापुराणे 30तम अध्याये प्रवेशामः। 30వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఈ కథ అంతా కూడా ఎవరికి చెప్తున్నారు అని మనకు సందర్భం జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్షిత్ మహారాజుకు సుఖపరబ్రహ్మ చెప్తున్నారు. విదురుల వారికి మైత్రేయుల వారు చెప్తున్నారు. నారదుల వారు ప్రాచీన బర్హికి పురంజనోపాఖ్యానం చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా నైమిషారణ్యంలో సూతమహాముని శౌనకాది వరకు చెప్పారు. సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వారందరి యొక్క దివ్యానుగ్రహంతో మనం భాగవత కథలు తెలుసుకుంటున్నాం. ఇది మోక్ష పురాణం, గుర్తుపెట్టుకోవాలి. విదురౌవాచ, విదురులు వారు చెప్పారు, గురువర్య మైత్రేయ మహర్షి, మీరు ఇంతకుముందు ప్రాచీన బర్హి కొడుకులు ప్రచేతసులు ఉన్నారని చెప్పారు. ఆ ప్రచేతసులు పరమశివుడి యొక్క అనుగ్రహం పొందారు. రుద్రగీతను, అంటే రుద్రుడు శ్రీ మహావిష్ణువు స్తుతించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం రుద్రగీత. ఆ రుద్రగీతను వారు జపించారు, శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహం పొందారు అని చెప్పారు. ఆ ప్రచేతసుల వృత్తాంతాన్ని చెప్పండి స్వామి. మైత్రేయులు అన్నారు, ప్రచేతసులు తమ తండ్రి ప్రాచీన బర్హి యొక్క ఆదేశాన్ని అనుసరించి సాగర జలాల్లో ఉండి శంకరుడు ఉపదేశించిన రుద్రగీతాన్ని జపించారు, తపస్సు చేశారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళకి 10,000 సంవత్సరాలు పట్టింటాయి. కృతయుగ కథలండి ఇవన్నీ కూడా. కృతయుగంలో వాడి జీవన ప్రమాణం వేరు, త్రేతాయుగంలో కూడా జీవన ప్రమాణం ఎక్కువే. దశరథ మహారాజు 64,000 సంవత్సరాలు పరిపాలించాడు. అందుచేత ఇక్కడ 10,000 సంవత్సరాలు వాడు తపస్సు చేశారు. శ్రీ మహావిష్ణువు వారిని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించారు ప్రచేతసులు. ఆయన సంతోషించి, వరం వృణీధ్వం భద్రం ఓ యూయం మే నృపనందన, వరం కోరుకోండయ్యా రాజకుమారులారా అని చెప్పారు. వాడు అన్నారు, స్వామి మీ దివ్యానుగ్రహం ఉంటే చాలు, మాకు వేరే వరం అక్కర్లే. నిరంతరం మీ నామస్మరణే మాకు ధ్యేయం. మీ నామస్మరణ చేస్తూ మిమ్మల్ని మర్చిపోకుండా భగవద్భక్తితో ఉండే అవకాశాన్ని మాకేమండి స్వామి అని చెప్పారు. తథాస్తు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, శ్రీ మహావిష్ణువు, మీరు మీ తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి వివాహం చేసుకోండి. సరే, ఎవరిని వివాహం చేసుకోవాలి? విదురుల వారికి మైత్రేయుల వారు చెప్తున్నారు. ఒకప్పుడు ఖండు మహర్షి అనే ఆయన తపస్సు చేస్తున్నాడు. తపస్సు అమోఘంగా చేసేటప్పటికీ అసలు తప అంటేనే తప్పింపచేయుట అర్థం. తాపనం తప్పింపచేయుట. ఆ తపస్సు యొక్క తరంగాలు మొత్తం ముల్లోకాలు వ్యాపిస్తాయి, తాపాన్ని ప్రసరింపజేస్తాయి. అది తట్టుకోలేరు అందరూ కూడా.
ఇంద్రుడు ఏం చేశాడు, ఏదైనా తపస్సును భగ్నం చేయడం కోసం ఒక అప్సరసను పంపించాడు. ఆవిడ పేరు ప్రంలోచ. ప్రంలోచ అనే అప్సరసను పంపించాడు. ఆ అప్సరస వచ్చింది. ఈవిడ తపస్సు చేసుకునే ప్రదేశంలో మొత్తం వాతావరణాన్ని మార్చేసింది, సమ్మోహితం చేసేసింది. ఆకర్షణీయమైనటువంటి ఆ వాతావరణానికి ముగ్ధుడు అయిపోయాడు. తపస్సు పక్కన పెట్టాడు. వాడిద్దరూ దంపతులు అయ్యారు. ప్రంలోచకు శిశువు జన్మించింది. శిశువు జన్మించిన తర్వాత ప్రంలోచ చెప్పింది, స్వామి నాకు అనుమతినివ్వండి, నేను మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోవాలి, అమరలోకానికి అని చెప్పింది. సరే, విధిలిఖితం, ఏం చేస్తాం, ఇంకా నేను నా కర్తవ్యాన్ని చూసుకోవాలి కదా, నేను తపస్సు చేసుకోవడానికి గో ప్రదేశానికి వెళ్తాను అన్నాడు. ఈ శిశువుని ఏం చేశారు, అక్కడే ఉంచేశారు. వనదేవతల సంరక్షణలో ఉంచారు. వనదేవతలు ఈ శిశువును రక్షించారు. చంద్రుడు అమృత కిరణుడు గనక తన అమృత బిందువులతో ఈ శిశువును రక్షించాడు. వనదేవతల యొక్క రక్షణలో ఈ శిశువు పెద్దదైంది, యవ్వనవతయింది. ఆవిడ పేరు మారిష. ఈ మారిషను వివాహం చేసుకోమని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఈ మారిష ప్రకృతి కన్య. విశేషమైనది తండ్రిగారి తపశ్శక్తి, తల్లిగారి అద్భుతమైన సౌందర్యం, రెండిటి కలయిక మారిష. ప్రకృతి కాంత, ప్రకృతి కన్య. ఆవిడ వివాహం చేసుకుని మీ తండ్రి గారికి సంతోషం కలిగించండి, పితృణ విముక్తి పొందండి అని స్వామి చెప్పగానే తథాస్తు అన్నారు. వాళ్ళు వివాహం చేసుకున్నారు. ప్రచేతసులు శ్రీహరిని స్తుతించారు. శ్రీహరి దర్శనంతో వారి జన్మ సార్థకమైంది. సముద్ర జలాల నుంచి వాడు బయటకు వచ్చారు. సాగర జలాల నుంచి చుట్టూ వృక్షాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అద్భుతంగా సస్యశ్యామలంగా ఉంది. ప్రకృతి విశేషమైన ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దాంతో వాళ్ళు ఏం చేశారు, అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ప్రకృతి కన్యను మారిషను వివాహం చేసుకున్నారు. వారికి జన్మించిన వాడే దక్ష ప్రజాపతి. ఎవరి దక్షుడు, గత జన్మలో సతీదేవిని అవమానించడం వల్ల పరమేశ్వరుడి ఆగ్రహానికి గురైన వాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు దక్షుడుగా జన్మించట. దక్ష అంటే సమర్థత గలవాడు కనుక దక్ష అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే 3వ అధ్యాయः. స్వస్తి.